రాజు మాట్లాడుతున్నాడు, తను మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అలా సంభాషణ జరుగుతున్న సమయంలో సడన్గా రాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే నోరు తెరిచి నెహెమ్యా ఏమేమి కావాలో కోరుకోలా, తన మనస్సులో ఏం చేశాడో తెలుసా అండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన స్థలము ఎక్కడో చెప్పండి? రాజు నివసించే ప్యాలెస్. అనగా నీ జీవితంలో ప్రార్థన చేయాలి అని మనసులో కోరిక పుట్టినట్లయితే నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఆటోలో కూర్చుని ప్రయాణం చేస్తున్నావా? ప్రార్థన చేయొచ్చు. బైక్ మీద వెళ్తున్నావా? ప్రార్థన చేయొచ్చు. ఆఫీసులో పని చేసుకుంటున్నావా? మనసులో ప్రార్థన చేయొచ్చు. అనగా నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థించిన స్థలము రాజు నివసించే ప్యాలెస్. అయినా నెహెమ్యా ప్రార్థన చేశాడు. 2, ప్రార్థించిన సమయం. ఎంతసేపు ప్రార్థన చేశాడు? రాజు మాట్లాడుతూ ఉన్నాడు, తను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల రాజు అన్నాడు, ఏమీ కావలసి నీవు మనవి చేయుచున్నావు అన్నాడు. ఈ మాటకి వెంటనే సమాధానం చెప్పేసేయాలి. ఆ సమాధానం చెప్పే లోపట ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు జ్ఞానాన్ని ప్రభువా. మరి ఏమని ప్రార్థన చేశాడు? క్షణం, చిటికలో ప్రార్థన, చిన్న ప్రార్థన. ఎస్, నువ్వు రహస్యంగా చేసేటటువంటి సుదీర్ఘమైన ప్రార్థనలు ఏం చేస్తాయో తెలుసా? బహిరంగంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రార్థన నువ్వు చేసినా సరే అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఎప్పుడు రహస్యంగా ఉన్నప్పుడు చేసే సుదీర్ఘమైన ప్రార్థనలు బహిరంగంగా నువ్వు చేసే చిన్న ప్రార్థనలకు ఆధారం అవుతాయి, శ్రేష్టమైన జవాబులు ఇస్తాయి. మర్చిపోకండి, ఇప్పుడు చేస్తున్న చిన్న ప్రార్థన వెనుక ఎన్ని నెలల ప్రార్థన ఉందో తెలుసా మీకు? సుమారు 4 నెలల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రావాలంటే నీ వెనుక సుదీర్ఘమైన ప్రార్థనా జీవితము అత్యవసరం.